వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77107720. రైట్. ఏదైతే ఈ ఎలక్షన్లో కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించింది, నవీన్ యాదవ్ అయితే ఘన విజయాన్ని సాధించడం జరిగింది. భారీ మెజారిటీతో సుమారుగా 24,000 ఓట్ల మెజారిటీతో గెలుపొందడం జరిగింది. సో విజయోత్సవాలు జరుపుకుంటా ఉన్నారు కాంగ్రెస్ నేతలు. నవీన్ యాదవ్ ఇంటి ముందు అయితే భారీ విజయోత్సవ ర్యాలీలు అయితే జరుపుకుంటా ఉన్నారు. 24,729 ఓట్ల మెజారిటీతో నవీన్ యాదవ్ అయితే ఈ జూబ్లీస్ బై ఎలక్షన్లో గెలవడం జరిగింది. సుమారుగా జూబ్లీస్ ఉప ఎన్నికలు ముగిసే సమయానికి 24,000 ఓట్ల మెజార్టీతో గెలవడం జరిగింది. సుమారుగా బీఆర్ఎస్ పార్టీకి మాగంటి సునీతకి 74,259 ఓట్లు రాగా ఏదైతే బీజేపీ అభ్యర్థికి కేవలం 17,061 ఓట్లు అయితే రావడం జరిగింది. సో ఇంత భారీ మెజారిటీతో నవీన్ యాదవ్ అయితే గెలవడం జరిగింది ఈ ఎలక్షన్లో. సో విజయోత్సవాలు అయితే అతి ఘనంగా సాగుతూ ఉన్నాయి. 98,945 ఓట్ల మెజారిటీతో కాంగ్రెస్ పార్టీ జూబ్లీస్ బై ఎలక్షన్లో ఘన విజయం సాధించడం జరిగింది. సో నివాసితులు కానీ ప్రతి ఒక్కరు కూడా చూస్తూ ఉన్నారు. చుట్టూ కూడా ఏవైతే ఉన్నాయో దున్నపోతులతో వారి విజయోత్సవాలు అయితే ఉధృత వాతావరణంలో కనిపిస్తుంది. చుట్టూ కూడా ప్రతి ఒక్కరూ సన్మానించడానికి, కృతజ్ఞతలు చెప్పడానికి ఇక్కడికి రావడం జరిగింది. సో ప్రస్తుతం లోపల తన నివాసంలో తన తల్లి దగ్గర, వారి కుటుంబ సభ్యుల దగ్గర ఆశీర్వాదం తీసుకుంటూ మంగళహారతులు అయితే తీసుకుంటున్నా ఉన్నాడు నవీన్ యాదవ్. సో ఇంట్లో ఫార్మాలిటీస్ ఏవైతే వారి పూజల అనంతరం బయటికి వచ్చి తన పార్టీ ఆఫీస్, కాంగ్రెస్ పార్టీ ఆఫీస్కి వెళ్తున్నట్టుగా తెలుస్తూ ఉంది. సో ప్రస్తుతం నవీన్ యాదవ్ ఇంటి దగ్గర భారీగా విజయోత్సవాలు అయితే జరుగుతూ ఉన్నాయి. చుట్టూ కూడా ఘనంగా డప్పు మూతలతో చుట్టూ కూడా యాదవ్లు ఏదైతే పండుగ చేసుకుంటారో దున్నపోతులతో ఇక్కడ పెట్టుకొని చేస్తూ ఉన్నారు. సో విజయోత్సవాలు ఏ విధంగా సాగుతూ ఉన్నాయంటే ఘనంగా ఏదైతే ఇన్ని రోజులు వెయిట్ చేశారో, ఇన్ని రోజులు 15 రోజుల నిరీక్షణలో ఈరోజు గెలుపొందిన కాంగ్రెస్ నవీన్ యాదవ్ ఇంటి ముందు భారీ రథోత్సవాలు జరుగుతూ ఉన్నాయి. ఆయనని అభినందించడానికి ఇక్కడ చూస్తూ ఉన్నారు. సో కొంతమంది కార్యకర్తలతో మాట్లాడదాం, వారు ఏమంటా ఉన్నారు, వారి కార్యకర్తలు కానీ మిగిలిన వారిని అందరూ సంబరాలు చేసుకుంటూ ఉన్నారు. చుట్టూ చూసుకోవచ్చు డప్పు మోదలతో కోలాహలంగా సాగుతూ ఉన్నాయి. నవీన్ యాదవ్ ఇంటి దగ్గర భారీ విజయోత్సవాలు సాగుతూ ఉన్నాయి. భారీ విజయం సాధించుకున్నాడు. 24,000 ఓట్లతో భారీ మెజార్టీతో గెలిపారు. సో విజయోత్సవాలు జరుగుతున్నాయి. సో అడుగుతాం, ఎలా అనిపిస్తుంది విజయోత్సవాలు ఎలా ఉన్నాయి అన్నా? చెప్పండి, ఎలా ఉన్నాయి విజయోత్సవాలు, ఎలా జరుపుకుంటా ఉన్నారు, విజయాన్ని ఎలా చెప్తున్నారు? చూస్తున్నారు కదా, మీరు చూస్తున్నారు కదా ప్రజల సంతోషం. సో ఇన్ని రోజుల ఈ ఏదైతే జూబ్లీస్ కానీ ఇదంతా తిరిగారు, ప్రజల మనసు గెలుచుకున్నారు. సో విజయాన్ని ఎలా పంచుకోబోతున్నారు? ప్రజల మనసు గెలుచుకున్నాము. ప్రజలు మాకు మంచి తీర్పిచ్చారు. ప్రజలు సో ఓట్లేసి గెలిపించిన జూబ్లీస్ ప్రజలకు ఏం చెప్తారు? మేము వాళ్ళకు జూబ్లీస్ చాలా రుణపడి ఉన్నాం. సో ఇది ఇప్పటివరకున్నాడు కెమెరామ్యాన్ జాఫర్తో పవన్ వాయిదేవా, టీవీ, హైదరాబాద్. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.